విశాఖ వాసులను ఇంకా ఆ భయం వెంటాడుతూనే ఉంది. సుందర నగరాన్ని కక్కావికలం చేసిన జల ప్రళయానికి ఇవాల్టితో 2 ఏళ్లు. చూస్తుండగానే విశాఖ నగరం రూపురేఖలు మారిపోయాయి. కని విని ఎరుగని రీతిలో అల్లకల్లోలం సృష్టించింది హుదూద్ తుఫాన్. సరిగ్గా 2 ఏళ్ల క్రితం విశాఖ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రకృతి ప్రకోపానికి కకావికలమైంది. దక్షిణ హిందూ మహాసముద్రంలో ఏర్పడిన తుఫాన్ బెంగాల్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్ తీరాలను అతలాకుతలం చేసింది. తుఫానుతో రూపురేఖలు మారిపోయిన విశాఖ నగరం మళ్లీ సుందరంగా ముస్తాబైంది. అక్టోబర్ 11 సాయంత్రం 4 గంటల నుంచి వర్షం రూపంలో ప్రారంభమైన తుఫాన్ రాత్రి 8 గంటల టైంలో ఇండ్లపై కప్పులు ఎగిరిపోయేంతగా బలపడింది. కరెంటు స్తంభాలు విరిగిపోవడం, రైల్వే, రోడ్డు మార్గాలు కొట్టుకుపోయేంతలా తుఫాను బీభత్సం సృష్టించింది. కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. కరెంటు లేక, సెల్ ఫోన్లు పనిచేయక, సమాచారం లేక మళ్లీ రాతి యుగం రోజుల్లోకి వెళ్లిపోయినట్లు గడిపారు విశాఖ వాసులు. అక్టోబర్ 12 తెల్లవారేసరికి ఒక్కసారిగా ఈదురుగాలుల ప్రభావం 180 కిలోమీటర్లకు పెరిగింది. పరిస్థితి చూస్తే ప్రళయాన్ని తలపించింది. అదే రోజు 11 గంటల సమయంలో ఒక్కసారిగా తుఫాన్ కాస్త బ్రేక్ ఇచ్చినట్లయింది. గాలులు లేవు, వర్షం లేదు. అంతే, తుఫాన్ తగ్గిపోయిందనుకున్నారు. కానీ తుఫాను తీరం దగ్గరికి వచ్చి మళ్లీ రివర్స్ విండ్స్ రూపంలో విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉందని ఎవరూ ఊహించలేదు. మధ్యాహ్నం నాటికి 200 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురుగాలులతో విరుచుకుపడింది తుఫాన్. విశాఖ తీరంలో అలల తాకిడికి ఫిషింగ్ హార్బర్లో గోడ పడిపోయింది. విశాఖలోని పచ్చదనం అంటూ ఏది మిగల్చకుండా మొత్తం చెట్లని, మొక్కల్ని, వృక్షాల్ని హుద్హుద్ ఈడ్చి పారేసింది. ఎయిర్పోర్ట్, హార్బర్, జూ పార్క్, ఐటీ సెజ్, పంటలు, ఇలా ఒక్కటేమిటి, విశాఖకు తలమానికం అనుకున్న అన్ని హుద్హుద్ ప్రళయం ముందు తలం చేశాయి. 2వ రోజు తుఫాను కాస్త తగ్గడంతో సహాయ చర్యలు స్పీడప్ చేశారు. ఆపరేషన్ లెహర్ పేరుతో సహాయం అందించాయి రక్షణ దళాలు. విశాఖలో విమానాశ్రయ టెర్మినల్, కలెక్టర్ కార్యాలయం, ఆంధ్ర విశ్వవిద్యాలయం, గవర్నర్ భవనాలతో పాటు దాదాపు అన్ని ప్రభుత్వ బంగ్లాలు చాలా వరకు ధ్వంసమయ్యాయి. హుద్హుద్ తుఫాన్ సమయంలో ఎన్నడూ లేనంతగా భారీ వర్షపాతం నమోదైంది. విశాఖ నగరానికి హుద్హుద్ తుఫాను మిగిల్చిన నష్టం అంతా ఇంతా కాదు. అసలు అంచనాలకు కూడా అందలేదు. విశాఖ రూపురేఖలు మారిపోయేంతలా హుద్హుద్ విరుచుకుపడింది. సముద్రానికి సమీపంలో ఉన్న కైలాసగిరి కొండ తుఫాను ధాటికి పూర్తిగా పాడైంది. పెద్ద పెద్ద వృక్షాలు నేలకూలాయి. పెట్రోల్ బంకుల్లో రేకులు ఎగిరిపడి బంకులు పనిచేయక వాహనాలు ఆగిపోయాయి. హోటళ్లలో సిబ్బంది రాలేని పరిస్థితి. మంచినీటి సరఫరా ఆగిపోవడంతో హోటళ్లు పనిచేయలేదు. స్టార్ హోటళ్లు సహితం ఆహార సరఫరా చేయడానికి ఇబ్బంది పడడం, సెల్ ఫోన్లు పనిచేయకపోవడం వంటి తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నారు. తుఫాన్ ధాటికి పరిశ్రమలకు తీవ్ర నష్టం ఏర్పడింది. విశాఖ ఉక్కు కర్మాగారంలో పనులకు అంతరాయం కలిగింది. స్టీల్ ప్లాంట్ కి 2000 కోట్ల నష్టం జరిగింది. విశాఖ పోర్ట్, గంగవరం పోర్ట్, షిప్ యార్డ్ దెబ్బతినడంతో సరుకుల రవాణాకు ఇబ్బంది ఏర్పడి 100 కోట్లకు పైగా నష్టం వచ్చింది. గవర్నమెంట్ ఆసుపత్రులలో సేవలందక రోగులు నరకం చూశారు. కేజీహెచ్, టీబీ ఆసుపత్రి, ఈఎన్టీ, మహాత్మాగాంధీ క్యాన్సర్ ఆసుపత్రులలో కరెంటు కొరత వలన వైద్య సేవలు, నీటి సరఫరా అందక రోగులు అక్షరాల చావే నయమనుకున్నారు. ఓడరేవు నష్టం కూడా తీవ్ర స్థాయికి చేరింది. హార్బర్లో ఉన్న క్రూడ్ ఆయిల్ జెట్టి కృంగిపోవడంతో 100 కోట్లు నష్టం జరిగిందని అంచనా వేశారు.
నౌకాశ్రయానికి 200 కోట్ల నష్టం ఏర్పడింది. హెచ్పీసీఎల్ నష్టం కూడా ఎక్కువే. సాంకేతికంగా ఏర్పడిన లోపాల వల్ల ఉత్పత్తి నిలిపివేయబడింది. కంప్యూటర్, ఇతర వ్యవస్థలు దెబ్బతినడం, పెట్రోల్ మరియు డీజిల్ కూడా విక్రయించలేని పరిస్థితి ఎదురైంది. అందమైన విశాఖ నగరాన్ని శ్మశానంగా మార్చేసింది హుద్హుద్ తుఫాన్. మత్స్యకారులు కూడా తీవ్రంగా నష్టపోయారు. 2013 అక్టోబర్ 12న పైలిన్ తుఫాన్, 2014 అదే అక్టోబర్ 12న హుద్హుద్ తుఫాన్ వచ్చాయి. విశాఖకి తుఫాన్లు సాధారణమే. దానికి తోడు 2013లో వచ్చిన పైలిన్ తుఫాన్ హడావుడి చేసిందే కానీ కనీసం వర్షం చుక్క కూడా విశాఖలో పడలేదు. దీంతో హుద్హుద్ తుఫాన్ను అంత సీరియస్ గా తీసుకోలేదు. ఏదో తుఫాన్ అనుకున్నారంతా, కానీ హుద్హుద్ తుఫాన్ బీభత్సం సృష్టించింది. అక్టోబర్ 12న కరెక్ట్ గా 2 years బ్యాక్ వైజాగ్ కి హుద్హుద్ వచ్చింది. ఆ హుద్హుద్ వచ్చిన తర్వాత ఇప్పుడే ఇక్కడ మనం మాట్లాడుకున్నట్టుగా వైజాగ్ ఆ రోజు చాలా తీవ్రంగా నష్టపోయిందని బాధపడ్డాం. అయితే ఆ నష్టాల నుంచి వెంటనే తేరుకొని మరి ఈరోజు ఒక కొత్త విశాఖను మనం తయారు చేసుకోవడానికి ఒక ఆపర్చునిటీ మనకు వచ్చింది. ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ సంఘటన అయిపోయిన వెంటనే ఆయన విమానాలు అన్నీ కూడా లేకపోయినప్పుడు కూడా రోడ్డు మార్గంగా ఇక్కడికి వెంటనే వితిన్ 24 hours చేరుకోవడమే కాకుండా దాదాపు 10 days ఇక్కడే ఉండి ఉండటానికి ఎక్కడ వస్తు కూడా లేనప్పుడు బస్సులో ఉండి మొత్తం 10 days కూడా స్వయంగా ఆయన మొత్తం పర్యవేక్షించి. అయితే హుద్హుద్ తుఫాన్ రూపంలో ఏపీ సర్కార్కి మంచి అవకాశం వచ్చింది. నగరాన్ని అందంగా తీర్చిదిద్దుకునే ఛాన్స్ దక్కింది. తుఫాను బీభత్సం తర్వాత విశాఖలో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ, సిఐఐ సమిట్, జాతీయ సదస్సులు జరిగాయి. రాష్ట్ర విభజన తర్వాత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు విశాఖలో జరిపింది సర్కార్. దీంతో విశాఖని మళ్లీ మునుపటి కంటే అందంగా అభివృద్ధి చేసింది ఏపీ ప్రభుత్వం. హుద్హుద్ తుఫాన్ విశాఖ నగరానికి వచ్చి 2 ఏళ్లు పూర్తయింది. ఆ తుఫాన్ని నగర ప్రజలు ఏ రోజు కూడా చూడలేనటువంటి భయంకరమైన తుఫాను 220 కిలోమీటర్ల వేగంతో ఈ యొక్క తీరాన్ని దాటే సమయంలో తీవ్ర నష్టం జరిగింది విశాఖ నగరానికి. కానీ 2 ఏళ్ళు అయిన తర్వాత మహానగరం నిజంగా ఉద్యానవనంగా తయారైంది. ఎంత మేలు చేసిందనే విషయానికి వస్తే మాత్రం ఈరోజు మహానగరం సుందర నగరంగా తయారవడానికి హుద్హుద్దే కారణమని నేనైతే అభిప్రాయపడుతున్నాను. అయితే హుద్హుద్ విధ్వంసాన్ని కళ్ళారా చూసిన వారు ఇప్పటికీ ఆ విషయాన్ని మర్చిపోలేకపోతున్నారు. తమ జీవితాల్లో ఇంతటి ప్రకృతి విలయాల్ని ఎప్పుడు చూడలేదంటున్నారు. 3 గంటల్లో నరకం అనుభవించామంటున్నారు. నేను తుఫాను పూర్తిగా చూశాను, మర్చిపోలేదు. ఇప్పుడు కూడా అలా తుఫాను 3 గంటల్లో అంత ఉధృతంగా వచ్చిన దాన్ని మాత్రం నా 75 సంవత్సరాల్లో నేను చూడలేదు. అయితే స్మాల్గా అయితే దగ్గర చాలా చూశానండి. నేను 69 కాడి నుంచి తుఫాను నేను చూసుకొచ్చాను. గ్రామాలన్నీ కూడా గోపాలపట్నం కింద 14 గ్రామాల్లోనూ గేదెలు కొట్టిపోయి, పొలాలన్నీ చుట్టుకుపోయి, మనుషులు కొట్టిపోయి ఎన్నో రకాలైన 69లో జరిగాయి. అది చూశాను. మొన్న జరిగింది 2 సంవత్సరాల కింద మనకి జరిగిన తుఫాను కూడా చూసాను. కానీ ఇంత 3 గంటల్లో ఇంత ఉధృతంగా జరిగిన తుఫాను మాత్రం నేను చూడలేదు. తుఫాను బీభత్సం తర్వాత విశాఖ మళ్లీ కోలుకోవడం కష్టమే అనుకున్నారంతా. అయితే స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం, ప్రజలంతా కలిసి మళ్లీ నగరాన్ని అభివృద్ధి చేసుకున్నారు. పర్యావరణాన్ని కాపాడుకునేందుకు చర్యలు చేపట్టారు.